ఎండాకాలం బయటికి తిరగడం మంచిది కాదు, కానీ ఐస్ క్రీమ్ కోసం తిరగడం మంచిది. కొండి వాడు కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మేము ఐస్ క్రీమ్ కోసం వెళ్తున్నాం. చాలా దూరం అయితే నడుచుకుని వచ్చాం. మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుందో అని అడగండి. దాహంగా ఉంది, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఐస్ క్రీమ్ కోసం ఎంత దూరమైన వెళ్ళే బంధం మాది. జై ఐస్ క్రీమ్. అటు కాదురా, ఇట్రా. ఈ డేటో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నాకైతే అర్థమైపోతుంది. షాప్కి అయితే వచ్చాను, చూపిస్తాను చూడండి. ఎన్ని ఐస్ క్రీమ్లో ఓడి అమ్మ, ఇన్ని ఐస్ క్రీమ్లు ఏంట్రా దేవుడా. అమ్మో కేకు కేకు కేకు, అమ్మో ఎన్ని కేకులు, చిన్న కేకు పెద్ద కేకు. వీటిలో ఒక 5 ఐస్ క్రీమ్స్ అయితే మనం పర్చేస్ చేసామన్నమాట. మనోడైతే పేమెంట్ కూడా చేసాడు. ఇవన్నీ కవర్లో పెట్టుకొని అలా వెళ్ళిపోవడమే. అయ్యయ్య చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రూమ్ వరకు ఎలా తీసుకుని వెళ్ళగలను ఏంటో అర్థం కావటం లేదు. ఎన్నిరా? 5 2 300. ఓకే, చూసారుగా ఏటో తీసుకుని వెళ్ళాడు అనుకున్నాను. ఐస్ క్రీమ్ షాప్కే పట్టుకుని వెళ్ళాడు. చూడండి అమ్మని కొడతావు. అమ్మ ఎండ దోలు తీసేస్తుంది. రూమ్కి వెళ్ళిన వెంటనే లీటర్ వాటర్ తాగేయాలి. లీటర్ వాటర్ చాలా వేడిగా ఎంత కూల్గా ఉంది. ఇంత కూడా ఎండిపోతుంది గాయస్. మాట్లాడడానికి కూడా అవడం లేదు. పెద్దవలే మాట. అంటే నేను తిన్న ఫ్లేవర్ ఏంటో తీసుకున్న ఫ్లేవర్ ఏంటో చెప్పనా? ఓరియో అంటే డబుల్ చాక్లెట్ అండి. తింటే అదృష్టం అంటారు మీరే. ట్రై చేయండి, చెప్పండి. విన్నారుగా, చేయండి. చెప్తున్నాను. 1 eternity later. ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. ఐస్ క్రీమ్స్ కూడా చాలా మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు అలా రూమ్కి వెళ్ళి తాగేయడమే. ఏంటి బ్రో తాగేయడం అని అంటున్నారు అంటే, ఇవన్నీ బాగా తీర్చేస్తున్నాయి. అదనమాట. దోలు తీరిపోతుంది. ఇక్కడ నల్లగైపోతారు అంటారు. లేదా